తెలంగాణ ప్రభుత్వం ఆదేశానుసారం అకాల వర్షాలకు దెబ్బతిన్న అన్ని పాఠశాలలను రాహుల్ రాజ్ తనిఖీ చేశారు. గురుకులాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కేబీవీపీలు, గురుకులాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కేజీవీబీలు, హాస్టల్స్ అన్నింటినీ ఇంజనీరింగ్, పీఆర్, ఈడబ్ల్యూసీ మండల అధికారులు తనిఖీ చేసి పాత భవనాలు కూలిపోయే స్థితిలో ఉంటే వాటిని డిమాలిష్ చేసి విద్యార్థులను కొత్త భవనాలకు షిఫ్ట్ చేయడం, ఇంకా ఏమైనా కొత్త భవనాలు అవసరం ఉంటే ప్రభుత్వానికి నివేదిక ఇవ్వవలసిందిగా కోరారు. అకాల వర్షాలకు అనుగుణంగా విద్యార్థులకు మెనూ ప్రకారం వేడివేడి నాణ్యమైన భోజనాన్ని అందించాలి, నాణ్యమైన విద్యను, నాణ్యమైన వసతిని కల్పించాలి మరియు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టాయిలెట్స్ను కూడా ప్రిపేర్ చేయించి విద్యార్థులకు అన్ని సౌకర్యాలను అందించవలసిందని చెప్పారు. ఆల్రెడీ పాత బిల్డింగ్ ఒకటి ఉంది, బట్ అది ప్రస్తుతానికైతే వాళ్ళు యూజ్ చేస్తలేరు. సో ఆల్రెడీ కొత్త బిల్డింగ్లకి షిఫ్ట్ అయిపోయినారు. ఆ పాత బిల్డింగ్ కూడా దేనికి పనికి రాకుండా ఉంది కాబట్టి తొందరలోనే మరి దాన్ని కూడా డెమాలిషన్ చేసి తీసేయడం జరుగుతుంది. మళ్ళీ ఏమైనా అడిషనల్ రూమ్స్ అవి ఏమైనా కావాలంటే కూడా ప్రభుత్వానికి నివేదిక పంపించడం జరుగుతుంది. సో దానికి అనుగుణంగా తదితర చర్య కూడా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకి మెన్యూ మీద, సో ఈ వర్షాకాలం కాబట్టి వేడివేడి భోజనం అందరు కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పుడు ఇక్కడ భోజనం పరిశీలిస్తే కూడా మంచిగా మెన్యూ ప్రకారంగా వేడివేడి అన్నము, కూరలు అన్నీ కూడా ఆల్రెడీ తయారు చేయడం జరిగింది. సో ఇదే విధంగా అన్ని రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా మెన్యూ ప్రకారంగా భోజనము పెట్టడం జరుగుతూ ఉంది. మరి దాన్ని కూడా మండల్ స్పెషల్ ఆఫీసర్స్ ర్యాండమ్గా సర్ప్రైజ్ విజిట్స్ చేసి కూడా అవన్నీ కూడా వాళ్ళు చెక్ చేస్తూ ఉన్నారు. సో విద్యార్థులకి నాణ్యమైన భోజనము, నాణ్యమైన వసతి, నాణ్యమైన చదువు, సో ఈ మూడు ప్రామాణికంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించాలనేసి కూడా అందరు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దానికి తగ్గట్టుగానే మరి జిల్లా యంత్రాంగం అన్ని రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, స్కూల్స్, కాలేజెస్లో కూడా ఇవన్నీ కూడా మనం చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది.